హాయ్ అండి. ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ బాగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం కాలీఫ్లవర్‌ని మీడియం సైజ్‌గా కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి కాలీఫ్లవర్ మునిగే వరకు వాటర్ పోసి హై ఫ్లేమ్‌లో ఉంచండి. వాటర్ కొంచెం మరిగాక ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వండి. వాటర్ బాగా మరిగాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఒక 50% కుక్ అయ్యే వరకు ఉంచండి. అలా ఉంచి ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. కాలీఫ్లవర్‌ని ఇలా బాయిల్ చేయడం వల్ల దానిలో ఉన్న పసరు వాసన పోతుంది. అండ్ అంతేకాకుండా దానిలో ఏమన్నా పురుగులున్నా పోతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 5 స్పూన్స్ బియ్యపిండి, 3 స్పూన్స్ కార్న్ ఫ్లోరు, రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ కాలీఫ్లవర్ బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేయండి. కారం, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్‌ని వేసి బాగా కలిసేటట్లు కలపాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి. ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ వస్తుంది. తర్వాత బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి పిండి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. దీనిని గట్టిగా కలపకండి. పైపైన కలపండి. ఎందుకంటే బాయిల్ చేసాం కదా! పీసెస్ విరిగిపోతాయి. తర్వాత పకోడీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్‌లో హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. అలా చేస్తేనే పకోడీ బాగా క్రిస్పీగా, ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోండి. బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి వేసేసుకోండి. అంతేనండి. ఎంతో క్రిస్పీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ ఆర్ కాలీఫ్లవర్ 65 రెడీ.